నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలో సాగునీరు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు సోమశిల జలాశయానికి అనుసంధానంగా కండలేరు జలాశయాన్ని నిర్మించారు. 65 టీఎంసీల సామర్థ్యమున్న జలాశయం ప్రస్తుతం 6 టీఎంసీల నీటి నిల్వతో డెడ్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో 2 లక్షల ఎకరాల్లో సాగు, చెన్నై, తిరుపతి, నాయుడుపేట, రాపూరు ప్రాంతాలకు తాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కండలేరు పరిస్థితిపై తెలుగు గంగా సూపరింటెండెంట్ వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. నెల్లూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పంటల పరిస్థితి కూడా ఈసారి ప్రశ్నార్థంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా రైతాంగానికి ఆరో ప్రాణంలో ఉన్న సోమశిల, కండలేరు జలాశయాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ కండలేరు జలాశయం పరిస్థితి మీద ఇక్కడ ఎస్సీ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. కండలేరు జలాశయం కింద మనకు నెల్లూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లా కింద కానీ ఎస్హెచ్జి కాలువల ద్వారా 3 లక్షల ఎకరాల ఆయకట్టు కండలేరు జలాశయం కింద డెవలప్ చేసినాము. కాకపోతే ఈసారి 23వ సంవత్సరంలో సఫిషియెంట్గా వర్షాలు పడినందువల్ల జలాశయంలో ఈ రోజుకు ఓన్లీ 6.726 టీఎంసీలు మాత్రము వాటర్ సామర్థ్యంతో వాటర్ ఉంది. ఈ 6.7 టీఎంసీల వాటర్ని ఓన్లీ తిరుపతి జిల్లాకు కానీ, నెల్లూరు జిల్లా కింద లో లెవెల్ స్లూయిస్ అయితేనేమి, రాపూరు డ్రింకింగ్ వాటర్ స్కీము, పొదలకూరు గూడూరు వాటర్ స్కీము, తిరుపతి, వెంకటగిరి, ఏర్పేడు, ఐఐటి వాళ్లకు డ్రింకింగ్ వాటర్ కోసం మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ వర్షాలు మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వర్షాలు వచ్చినంత వరకు ఈ డెడ్ స్టోరేజ్లో ఉండే కండలేరు జలాశయంలో డెడ్ స్టోరేజ్ వాటర్ను ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మాత్రం కేటాయించడం జరిగింది. సెప్టెంబర్ తర్వాత మనకు రాయలసీమలో కానీ, శ్రీశైలం నుంచి కానీ సఫిషియెంట్గా వాటర్ వచ్చి సోమశిల జలాశయం నిండిన తర్వాత మనం కండలేరు కూడా తీసుకొని ఒక 40 టీఎంసీల వరకు తీసుకుంటే తదుపరి నవంబర్లో మనకు నెల్లూరు కింద కానీ, తిరుపతి కింద కానీ వ్యవసాయానికి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కండలేరు ప్రధానంగా తాగునీరు, సాగునీరు రెండింటికి ఉద్దేశించింది. తిరుపతికి కూడా తాగునీరు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కదా. దీనికి ఇప్పుడు తిరుపతికి ఇన్ఎవిటబుల్ కండిషన్ కాబట్టి, తిరుపతికి ఆ తిరుమల పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి దానికి అలాటెడ్ వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం సప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశానుసారం ఇప్పటి వరకు మొన్న 15వ తారీఖు వరకు ఇచ్చినాము. ఇప్పుడు ఇంకా పంపించేదానికి గ్రావిటీ ద్వారా పంపించేదానికి వీలు పడదు కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా లిఫ్టింగ్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ఉండే అవైలబుల్ వాటర్ని వాళ్ళ తాగునీటి అవసరాల కోసం పంపింగ్ ద్వారా అయినా కూడా వాళ్ళు ఇబ్బంది లేకుండా పంపేదానికి గవర్నమెంట్ ఆదేశానుసారం యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ దాదాపు ఈ ప్రాజెక్ట్ గండలేరు కింద 3 లక్షల ఎకరాలకు కూడా ఆయకట్టు సాగునీరు అందించాలి. ఈ వర్షాభావ పరిస్థితులు ఏమన్నా అనుకూలమైన పరిస్థితులు ఉండే పరిస్థితి ఉంది ఈసారి ఏమన్నా? వర్షాభావ పరిస్థితులు అంటే జనరల్గా మనకు ఆగస్టు నుంచే మనకు వర్షాలు వస్తాయి. మనకు మామూలుగా శ్రీశైలం నుంచి కానీ, పెన్నా నుంచి కానీ ఆగస్టులోనే మనకు రాయలసీమలో వర్షాలు పడతాయి. ఆగస్టు, సెప్టెంబర్లో మనకు అవసరమైన వాటరు సోమశిలకు వచ్చి తదుపరి మనం కండలేరు తీసుకుంటే అక్టోబర్ ఆఖరి నుంచి కానీ, నవంబర్ మొదట్లో కానీ సాగునీటికి వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కండలేరులో అతి ప్రధానమైంది ఈ కాల విస్తరణ పనులు ఉన్నాయి. సోమశిల నీరు తీసుకొచ్చేవి. ఇప్పుడు అది పనులు ఎంతవరకు అయ్యాయి సార్? అవి సోమశిల కండలేరు లింక్ కెనాల్లో విస్తరణ పనులు సుమారు ఒక 25% అయినాయి. ఇప్పుడు మళ్ళీ మిగిలినది కూడా ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాం. ఇప్పుడు వాటర్ పోలేదు కాబట్టి ఈ జూన్ నెలలో మళ్ళీ మొదలుపెట్టి వాటర్ రిలీజ్ టైం అప్ టు ఆగస్టు, సెప్టెంబర్ వరకు 4 నెలలు పని జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలల్లో కొంత పని చేస్తాం. నిధులు గవర్నమెంట్ నిధులు విడుదల చేసేదాన్ని బట్టి, కాంట్రాక్టర్ చేసేదాన్ని బట్టి ఈ 4 నెలలు పనిచేస్తాయి. స్పిల్వే పనులు, కండలేరు స్పిల్వే పనులు జరుగుతున్నాయి. గేట్లన్నీ ఎరెక్ట్ చేస్తున్నారు. గ్యాంట్రీ కానీ టైల్ ఛానల్లో కొంత ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తానే టైల్ ఛానల్ బ్రిడ్జ్ ఒకటి కట్టాలా, ఒక త్రూ చేయాలా టైల్ ఛానల్. అది కూడా అయిపోస్తాము. ప్రస్తుతము గేట్ల ఎరెక్షను ఆ పని జరుగుతూ ఉంది. అప్ స్ట్రీమ్ త్రూ చేసేస్తే స్పిల్వే వర్క్ కూడా అయిపోతుంది.
ఉత్తర భారతదేశంలో పెద్దది ఈ కట్ట కదా, ఈ కట్ట నిర్మాణంలో కూడా ఏమన్నా ప్రతిభాన్ని పంపించున్నారా? దానికన్నా పనులకి ఏమన్నా అంటే ఇప్పుడు దీనికి కూడా కొంచెము బండి ఇంప్రూవ్మెంట్ కింద రివెట్మెంట్ డ్యామేజెస్ ఏదన్నా ఉంటే అటువంటివన్నీ ఇప్పుడు డ్యాము బాగా లో లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి అటువంటివి ఏదన్నా డ్యామేజెస్ జరిగి ఉంటే ఐడెంటిఫై చేసినాము. దాని రెక్టిఫికేషన్ కూడా తగిన అంచనాలు ముఖ్య ఇంజనీర్ గారికి పంపడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఉన్న కండలేరు ప్రాజెక్టు సంబంధించి ఈ వర్షాలు పడితేనే నీరు వచ్చే పరిస్థితిని, ఇప్పట్లో సాగునీటికి కానీ తాగునీటి ఇబ్బందులు కూడా కొంత సమస్య ఉన్న పరిస్థితి మాత్రం వాస్తవం అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.